సహస్ర అనే ఒక చిన్న పాపుండేది. ఆమె హర్షకు చెల్లి. హర్షలాగే చాలా అల్లరి పాప్. కాని సహస్రలో ఒక స్పెషల్ మ్యాటర్ ఉండేది. ఎవరు ఇంటికి వచ్చినా లేకపోతే సహస్ర ఎవరి ఇంటికైనా వెళ్ళినా వెళ్ళిపోయేటప్పుడు సహస్ర ఏరుస్తుంది. ఒకసారి వాళ్ళ నాయనమ్మ తాతయ్య వచ్చారు. వాళ్ళు తిరిగి వెళ్లిన వెంటనే సహస్ర బాగా ఏడిచింది. అలాగే ఒకసారి వాళ్ళ పెదంబు ఇంటికి వెళ్ళింది. అక్క అన్నయ్యతో బాగా ఆడుకుని రిటర్న్లో వస్తున్నప్పుడు మళ్ళీ నాకు వెళ్ళాలి అని లేరు అని ఏడిచింది. అంతేకాదు, ఒకసారి తనకు తెలియని ఒక ఊరికి 3 రోజులు ఫంక్షన్కి వెళ్ళింది. అక్కడ అందరితో కలిసిపోయి బాగా ఎంజాయ్ చేసే అందరికీ సహస్ర బాగా నచ్చింది. అప్పుడు కూడా బాగా రిటర్న్లో వస్తున్నప్పుడు మళ్ళీ నాకు వెళ్ళాలి అని లేరు అని ఏడిచింది. అక్కడ ఉన్న అందరూ సహస్రను చూసి జాలిపడ్డారు. ఆ టైంలోనే వాళ్ళకి తెలిసింది, అరే సహస్ర ఎప్పుడు ఇలానే చేస్తుందిగా అని నవ్వుకున్నారు. కిడ్స్, మీరు కూడా ఇలాగే సహస్రలాగా అందరూ వెళ్ళిపోతుంటే బాగా ఏరుస్తారా? అయితే పిల్లలు, మీరు నేర్పుకోవాల్సింది ఏంటి అంటే, ప్రేమతో ఉన్న వాళ్లతో విడిపోవడం కష్టమే, కానీ వాళ్లను మళ్ళీ కలుస్తా అనే సంతోషంతో ఉండాలి. Subscribe to NSC Kids Learn and Fun.